స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, కృపల దేవాలయమైన ఈ సాయంకాల సమయం ముందు ఆత్మీయ సమ్మేళనంలో ప్రభు ఇటు రీతిగా మేము కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు ప్రభు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రారంభించుండగా తండ్రి నీ దాసుని ఎత్తుపట్టుకోండి నైనా ఈ సాయంత్రకాల సమయం ముందు జరగబోయేటువంటి నేను ప్రభా ఈ యొక్క క్లాసులను ప్రభు మీరు దీవించండి. అనేక మంది నేను ప్రభా ఈ క్లాసులను బట్టి నేను ప్రభు ఉజ్జీవింపబడడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి, అనేక మందికి నేను ప్రభా నీ సువార్తను ప్రకటించడానికి, ఆయుధపడేటువంటి నేను ప్రభా కార్యాలు జరగడానికి నీ కృప చూపించండి ప్రభా. ఈ సమయంలో పాలన్నీ కానీ ప్రభు రైతు పట్టుకుని ప్రభా నేను ప్రభా మాకు కావాల్సినటువంటి నేను ప్రభా ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకోవడానికి నీ కృప చూపించమని, చేసిన ప్రార్థనలకు ఇచ్చమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. లేఖనాలని మనం ధ్యానం చేస్తున్నాం. ఎమోషన్స్, భావోద్వేగాల గురించి మనము ఆలోచిస్తాం. మరి ఆది కాండంలో ఉన్న వ్యక్తుల యొక్క భావోద్వేగాల్ని మనము బాగా ధ్యానం చేశాం. అందులో ప్రధానంగా మనం కయ్యను గురించి, ఏశావు గురించి, యాకోబు గురించి, హవ్వ గురించి, శారా గురించి, రిబ్కా గురించి, లోతు భార్య గురించి, లోతు గురించి సో అంతవరకు మనం ధ్యానం చేసాం. కనుక ఇప్పుడు మనం ఆది కాండంలో ఇంకా ఒక ఇద్దరిని ధ్యానం చేసిన తర్వాత నిర్గమకాండంలోని ఒక కుటుంబాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. కొంచెం వేగంగా మనము ఆ మెథడాలజీ తెలిసింది కనుక మనం ఎలాగా వీళ్ళని భావోద్వేగాల్ని అనాలిసిస్ చేయాలో మనకు అర్థమైంది. సహజాతాలు వేరు, భావోద్వేగాలు వేరు అన్న విషయాన్ని ముందుగా మనం తెలుసుకున్నాం. సో భావోద్వేగాలు తర్వాత వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండాల్సింది, ఈ విషయాలు బైబిల్ వాళ్ళ గురించి ఏం చెప్పింది, ఈ విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. కనుక భక్తుల యొక్క జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో భావోద్వేగాలు వాళ్ళని చాలా మలుపులు తిప్పినాయి. భావోద్వేగాల్ని వినియోగించుకోవడంలో దేవుడు ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు శత్రువుల్ని మనం నాశనం చేయాలి, దానికి ఒక రకమైన భావోద్వేగం ఉండాలి మనకి. వాళ్ళు శత్రువుల్ని నాశనం చేశాడు కదా. కోపపడుడి అన్నాడు, కానీ పాపము చేయకూడదు అన్నాడు. అంటే నిజానికి కోపం అనేది ఒక భావోద్వేగం, కానీ అది శృతి మించిన పరిణామాలలో వాళ్ళు నియంత్రణ లేకపోవటం వలన చాలా ప్రమాదాలకు గురైన విషయాలు మనం చూసాం. కనుక వరుసగా వీళ్ళందరి జీవితాలలో మనం కయ్యనులో కోపాన్ని చూసాం, అసూయను చూసాం, ఏశావులో తక్షణ తృప్తిని మనం చూసాం. కనుక యాకోబులో స్వీయ రక్షణ కోసం తను చేసిన ప్రయత్నాలు చూసాం. హవ్వ ఉద్వేగం పొందాలన్న కోరిక ఆమెకు
ఆమెలో ఎంత ఎలాంటి పరిణామాన్ని తీసుకొచ్చిందో చూసాం. శారాలో అసహనాన్ని, అసూయని మనం చూసాం. రెబ్కాలో పక్షపాతాన్ని, భయాన్ని మనం చూసాం. లోతు భార్యలో ఆమెకున్న కోరిక, విడిచిపెట్టలేని ఆమె కోరికను చూసాం. తర్వాత లోతులో మనము అయోమయ పరిస్థితి, భయ పరిస్థితి, నిరాశ పరిస్థితి మనం చూసాం. కనుక ఇంతవరకు మనం చూసాం. మనం నిర్గమకాండంలో కూడా ఈ ఆది కాండంలో ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళని, మరియు నిర్గమకాండంలో ఉన్న మరొక కుటుంబం, అంటే కుటుంబం అనే కాదు, మోషే, మిరియాము, అహరోను, వాళ్ళ ముగ్గురిని కూడా మనం చూద్దాం. భావోద్వేగాల పరంగా మనం చూద్దాం. రైట్. ఇప్పుడు మనం ఇదే మెథడాలజీలో, అంటే ఇక్కడ ఏ రీతిగానైతే మనం ధ్యానం చేస్తున్నామో అదే రీతిగా మనము మరికొన్ని కేస్ స్టడీస్ని మనము చూద్దాం. రైట్. మనం ఎమోషన్స్, ఉద్వేగం, ఇప్పుడు మనం రూబేను గురించి చూద్దాం. రూబేను గురించి మనం ఆలోచిస్తే, నియంత్రణ లేని లోపం వలన భావోద్రేకాల్లో కామోద్రేకానికి గురై తండ్రి మనసం ఎక్కడం అనేది ఒక దౌర్బల్యమైన విషయం. తక్షణ భావావేశం, నియంత్రణ లోపం వలన అతనిలో ఏర్పడిన భావోద్వేగం కామోద్రేకం. కనుక ఉండాల్సిన ఆత్మ నియంత్రణ అతనికి లేకపోవడం వలన, కనుక తాను కలుగొన్నాడు, తాను కలుగున్న ఉద్వేగ స్థితి, కనుక ఉండాల్సింది ఏముండాల్సింది మనకు అర్థమవుతుంది. అక్కడ ఉండాల్సింది ఆత్మ నియంత్రణ. కాన్షియస్. అక్కడ కుటుంబ సంబంధించిన గౌరవం, మర్యాద, కనుక ఇవన్నీ తాను కలిగి ఉండాలి. ఒక గౌరవం, ఒక మర్యాద మర్చిపోయి ఆత్మ నియంత్రణ లేకపోయి బట్టి తను అలా చేసిన విషయం మనకు కనబడుతుంది. ఫలితం తండ్రి గౌరవానికి భంగం కలిగాలి. జ్యేష్ఠత్వపు హక్కు, కోల్పోయినాడుగా మనకు కనబడుతుంది. తండ్రి ఒక్కొక్కరి గురించి మాట్లాడేటప్పుడు 49వ అధ్యాయం ఆదికాండం, రూబేను చూడండి, అతని గురించి చెప్పి, నువ్వు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలము, నా ప్రథమ ఫలంగా ఉండాల్సినాడు నువ్వు. సరే, ఎంత అతను నిజానికి అతడు అంటే ఏమేమి కోల్పోయాడో చూడాలి. కోల్పోయిపోయి శక్తి కోల్పోయాడు, బలము కోల్పోయాడు, ప్రథమ ఫలంగా ఉన్నావు నువ్వు, అంటే వీటన్నిటిని తాను కోల్పోయాడు. ఇప్పుడు అక్కడ తండ్రి అంటున్న మాట, నీళ్ల వలె చెంచులుడు అయి, చూసారా, నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితే కనుక దాన్ని అపవిత్రం చేసేది కనుక అతను నా మంచం మీదకి ఎక్కాను. అపవిత్రత ఫలితాలు కోల్పోయాడు,
ఇవి కోల్పోయాడు, అపవిత్రుడుగా నిలిచాడు. అపవిత్రత. ఇంకా మనం రూబేనులో నుండి, అందుకనే చాలామంది కొత్త నిబంధనలో కూడా మనకి ఉదాహరణలు చెప్తూ యోధ రాస్తాడు. వారు కృపని కామోద్రేకాని కోసం వినియోగిస్తున్నారు. యోధ 1:4 యోధ పత్రికలు. అందుకనే గౌరవం మర్యాద అవి తెలుసుకోవాలి. అలా కలిసి ఉండడం వలన, అలా కలిగి ఉండడం అనేది దేవుని చిత్తానికి అది మూలం. తెస్సలోనికై మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్తాడు, పరిశుద్ధత కలిగి ఉండటమే మనము దేవుని యొక్క చిత్తమని. ఇక్కడ మీరు గమనిస్తే మంచి పదం ఉంటుంది. మీరు అన్యజనుల వలె, ఇతరుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట దేవుడి చిత్తం అన్నాడు. అంటే ఇక్కడ మనకి పరిశుద్ధత, ఘనత అంటే ఈ గౌరవ మర్యాద, ఈ ఘనతల్ని, ఏంట ఘనత? జ్యేష్ఠత్వం. ఏంట ఘనత? ప్రథమ ఫలం. ఏంట ఘనత? తండ్రి యొక్క శక్తి, బలం. మరి దాన్ని పోగొట్టుకొని అపవిత్రత సంపాదించుకున్నాడు. కనుక తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో సంఘ నడకన గురించి చెబుతూ పౌలు ఎలా చెప్పాడు. 4వ అధ్యాయం 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశతో జరిగించడం వలన తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకొనిరి అనే మాట చాలా స్పష్టంగా మనకి రూబేను విషయంలో కనబడుతుంది. కనుక ఎఫెసీ 4:19. కనుక రూబేను జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక తక్షణమైన భావోద్వేగంతో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. నియంత్రణ లోపం అతనిలో ఏర్పడింది. అతడు కామోద్రేకానికి గురైపోయాడు. కనుక వాయు వరుసలు మర్చిపోయాడు. తద్వారా ఆత్మ నియంత్రణని తాను కోల్పోయాడు. గౌరవ మర్యాద ఘనతని తాను కోల్పోయాడు. తండ్రి దగ్గర నుండి వచ్చిన శక్తిని, బలాన్ని, ప్రథమ ఫలంగా ఉన్న స్థితిని తాను కోల్పోయాడు. అపవిత్రతని తాను కూడగట్టుకున్నాడు. అంచేత రూబేను జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. సో ఇప్పుడు మనం మనము భావోద్వేగాలని ధ్యానం చేస్తాం. భావోద్వేగాలంటే మనలో ఉండే, మీ భాషలో చెప్పాలంటే ఫీలింగ్స్, మన భాషలో. సో మనలో ఉన్న, కానీ ఇక్కడ ఎమోషన్స్ అనే పదం ఉంటుందన్నమాట. ఎమోషన్స్, ఎమోవి అంటే మనల్ని కదిలించే వాటిని భావోద్వేగం అంటారు. అంటే మనల్ని కార్యం వైపు కదిలించే వాటిని. ఎమోవీర్ అంటేనే అర్థం కదలిక అని అర్థం. కనుక డ్రైవ్ తీసుకొస్తాయి అనమాట. కోపం వచ్చేసింది వెంటనే వెళ్ళిపోయి సాగు కొట్టేసాడంతే. కోపం వచ్చేసింది వెంటనే కొట్టేసాడంతే. కనుక కోపం వచ్చేసింది వెంటనే తిట్టేసాడంతే. కనుక ఆ మనల్ని కదలింపజేసే ఆ మనిషిలోని ఆ కదిలించే శక్తిని భావోద్వేగం. కనుక రూబేనులోని విషయాలు మనం చూసాం కదా. ఓకే, నెక్స్ట్ మరొక క్యారెక్టర్లోకి వెళ్తాం. మనము ఆదికాండంలో చాలామందిని చూసాము. ఇందులో షిమ్యోను, లేవీని కూడా ఒకసారి చూసి మనము ఆదికాండం, నిర్గమాకాండంలోనికి వెళ్తాం. అంటే కీలకమైన వాళ్ళని చూపిస్తున్నాను నేను. అంటే మనం రాసుకున్న వాళ్ళు అన్నీ వచ్చేలా చూస్తున్నాం. మనం భావోద్వేగాల కొన్ని లిస్ట్ రాసాం. ఆ లిస్టులో మ్యాక్సిమం వచ్చేస్తే మనకు అవసరం లేదు. ఇక షిమ్యోను, లేవి అన్న వెంటనే మీకు తెలుసు, వాళ్ళ చెల్లి దీనా కోసం వాళ్ళు అది ప్రతీకార కోపం. వాళ్ళు పాడు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఆదికాండం 34వ అధ్యాయం 25 నుండి 30 వచనాలు. అసలు వాళ్ళ యొక్క భావోద్వేగం చూస్తే ఎంత కోపం అంటే, వాళ్ళు
కోప్పడటమే కాదు, వాళ్ళకు చాలా ప్లాన్డ్గా చంపేశారు వాళ్ళని, ప్లాన్డ్గా. సరే వెళ్ళి పెద్దలతో మాట్లాడి అయ్యి ఇది మాట్లాడుకున్న తర్వాత, మరి మేము యూత్లము, మీరే ఎలా ఉన్నారు కదా, కనుక మీరు సున్నతి పొందాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సున్నతి పొందితేనే మిగిలిన విషయాలన్నీ పాపం వాళ్ళు ఒప్పుకున్నారు. అభిషేకంలో మొత్తానికి అన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళందరికీ సున్నతి చేసిన రోజున ఇంకెవడో లెగలేని బలహీన స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి చంపేశారు. ఎంత ఈ ప్లాన్ కూడా అవతలోని బలహీనపరచి, అవతలోని మభ్యపరచి, అవతలోడి యొక్క బలహీనతని బేస్ చేసుకుని చావకూడదు. ఎంత ప్రతీకారంతో వాళ్ళు చేశారంటే, కనుక ఈ కోపం ఒక ప్రతీకారానికి తాపత్రయం అంటారండి వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ డ్రైవ్ అంతా కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి. కొంతమంది ప్లాన్లు చేస్తుంటారు, ఆ ప్లాన్లన్నీ ప్రతీకారం కోసం. అది మంచిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ దాని వెనుక ప్రతీకారం ఉంటుంది అన్నమాట. ఇలా కూడా ఉంటారండి, ఉంటారు, ఇలా కూడా ఉంటారు. వాళ్ళు మంచి చేస్తున్నట్టుగా కనపడతారు కానీ అది ప్రతీకారం చేయడం అనమాట, ప్రతీకారంగా. కనుక అది మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక మనకి ఈ ఉద్వేగం వలన జరిగిన ఫలం ఏంటంటే, ఫలితం ఏంటి? ఇది ఉద్వేగం, ఎమోషన్. అది ఫలితం ఏం జరిగింది చెప్పండి? షెకెము పట్టణం హత్యాకాండతో తెలిసింది. షెకెము పట్టణం హత్యాకాండగా మిగిలింది. అయితే ఇక్కడ మనం ఏం ఉండాల్సింది? ఒకటి సమన్వయం ఉండాలి, రెండవది న్యాయ మార్గాన్ని ఆలోచించాలి. అంటే భావోద్రేకాల సమయంలో కొన్నిసార్లు సమన్వయం లోపిస్తుంది అన్నమాట. అది భావోద్వేగాల్లో ఇది ప్రతీకారం, కోపం, ప్రతీకార కోపం, ఇది కామోద్రేకం. సో ఈ ప్రతీకార కోపంలో సమన్వయం లోపిస్తుంది, న్యాయ మార్గం ఉండదే. కాదు ఎవడైతే వేసేయటమే, చంపేయటం ముందు ప్లాన్డ్గా చంపాలి, ఒక ప్రణాళికాబద్ధంగా చంపాలి. ప్రజలకు అలా తెలియకూడదు. ఓకే వీళ్ళందరూ ఒప్పుకున్నారా, వెరీ గుడ్, కానీ వాళ్ళందరినీ బలహీనపరచడానికే అలా చేయడం జరిగింది. అందుచేత వాళ్ళు సమన్వయం లేదు, ఫలితంలో వాళ్ళు పొందింది ఇక్కడ హత్యాకాండే కాదు. యాకోబు వాళ్ళని ఏమని అన్నాడు ఒకసారి చూద్దాం. 49వ అధ్యాయం. తండ్రితో శాపం పొందారు. 5 నుండి 7 వచనాలు. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 49లో వాళ్ళు ఏమనిపించారో ఒకసారి చూద్దాం. చూసారా, వాళ్ళు షెకెము హత్యాకాండగా మిగిలారు, యాకోబు శాపానికి గురయ్యారు. యాకోబు వాళ్ళని శాపించాడు. వాళ్ళు చూడండి బలత్కారపు ఆయుధాలంట, వారి ఖడ్గాలు బలత్కారపు ఆయుధాలు. నా ప్రాణమా, వారి ఆలోచనలతో చేరొద్దు, వాళ్ళ సంఘాలతో మీరు కలుసుకోవద్దు. అంటే ఏంటి అర్థం? అసలు వాళ్ళ జట్టు చేరకండి, వాళ్ళతో ఉండకండి. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా మరణాయుధాలు. చూసారు ఎలాంటి శాపానికి గురయ్యారో. వారు కోపం వచ్చి మనుషుల్ని చంపేసేశారు. అంతేకాదు ఎద్దుల గుది కాలి నరాలని తెగగొట్టారు. వారి కోపం వేండ్రమైంది, వారి ఉగ్రత కఠినమైంది అని శిప్పింపబడు. కనుక యొక్క శాపం అక్కడ వచ్చింది. అందుచేత వాళ్ళు ఏమేం కోల్పోయారంటే ఒక సమన్వయాన్ని కోల్పోయారు, ఒక న్యాయ మార్గాన్ని కోల్పోయారు. అందుచేత ఖచ్చితంగా మన జీవితాలలో ఒక న్యాయపరమైన ఒక సేమ్ ఇలాంటి ఒక ఉదాహరణే మనం కూడా చూడాలి. అంటే నియంత్రణ లేని కోపం, నిర్గమకాండంలో మనం మోషేలో చూస్తాం. ఇక్కడే మనం రాసుకుంటే అప్పుడు మనం రెండింటికి కలిపి నిర్వచనాలు రాయొచ్చు. మనం నియంత్రణ లేని కోపం మోషేది కూడా ఇక్కడే నోట్ చేసుకోండి. మోషే
మోషేది కూడా నియంత్రణ లేని కోపం. అసలు ఎంత మంచివాడు అసలు నిర్గమకాండం. ఇక్కడ మీరు కనపడితే స్టార్టింగ్లో కూడా మనకు 2వ అధ్యాయంలో కూడా కనపడితే, ఆ తర్వాత కూడా కనపడితే. 2వ అధ్యాయం 11వ వచనంలో ముందు చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనంలో అన్ని ఐస్ కొట్టాడు అంటాడు. దెబ్బకు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేశాడు? ఇసుకలో కప్పెట్టేశాడు. ఓకే, భావోద్రేక. యుద్ధంలో చాలామంది జర్నలిస్ట్ ఇది అలా కాదు. ఇప్పుడు ఇతడు చేసిన భావోద్వేగం ఏంటంటే అన్యాయంపై కోపం. ఇది మంచిదే కదండి. అన్యాయాన్ని సహించలేక కోపం. అన్యాయం చేశాడు మా చెల్లెళ్ళకి వెళ్ళు, అన్యాయాన్ని మీద కోప్పడుతున్నామంటూ పాపం చేశాడు. అర్థం ఉందండి. అన్యాయంగా చేస్తున్నారు అని తెలిసి న్యాయంగా వెళ్లకుండా, సమన్వయంగా వెళ్లకుండా ఒక వేరే పద్ధతిలో వెళ్ళాడనమాట. కొట్టి చంపేయటమే అన్యాయం. కనుక ఇది మామూలు కాదు. ఇది ఒక కామెంటేటర్ అంటాడు జాతీయ భావోద్వేగం అంటాడు. జాతీయ భావోద్వేగం అంటే ఏంటో తెలుసా? ఎరా మా ఊడిని కొడతామంటారు నువ్వు, అది మా ఊడిని కొడతామంటారా, మా కులపోడిని అంటామంటారా. జాతి కోసం తప్పు చేయటం ఇది. జాతి కోసం ఒక నాయకుడు న్యాయాన్ని అనుసరించకుండా, సమన్వయాన్ని పాటించకుండా తప్పు చేయకూడదు. కనుక జాతి కోసం. సో జాతీయ భావోద్వేగం అని రాసిన నాకు చాలా మంచి పదం ఇది. వెరీ గుడ్. కనుక ఉండాల్సింది ఏంటి? ఉండాల్సింది సహనం. అదే ఉంది, ఇది సేమ్ వర్డ్, దీనికి రిలేటెడ్ సేమ్. ఈ రెండు ఒకటే. సో అంటే ఏంటి? నియంత్రణ లేని కోపం, అన్యాయం మీద కోపమే. ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. సో ఇక్కడ కూడా ప్రతీకారం. వెరీ గుడ్. దాని కూడా అదే పదం, ప్రతీకారం. ఏంటి అపోస్తుల కార్యాలు 7:24. ఓకే, అది కూడా నోట్ చేయండి. థ్యాంక్ యూ. అన్యాయంపై కోపం మంచిదే, కానీ ఆ కోపం ప్రతీకార రూపంలో ఉంది. ప్రతీకార రూపంలో న్యాయంగా ఉండాలి. అదే చెప్పాను నేను. న్యాయ మార్గంలో ఉండాలి, సమన్వయంగా ఉండాలి. సమన్వయాన్ని చేయగలిగిందే ఉండాలి. కానీ ఎందుకంటే మంచి నాయకుడు కదా. ఒక నాయకుడే తప్పు చేస్తే ప్రజలు కూడా అలాగే తప్పు చేస్తారు. ప్రజలు కూడా ఒక్కొక్కరిని సాగొట్టేసి మా జాతీయుడు అండి ఇది ఇలాగని అలా చేస్తే ఇంకెవరు ఉంటారు? సమాజం. అందుచేత ఒక న్యాయ మార్గం ఉండాల్సిందండి. ఫలితం ఏం జరిగిందండి? ఉండాల్సింది ఏంటి? అక్కడ సహనం ఉండాలి. సహనంగా ఉండాలా. తన స్థితిని ఆయన కాపాడుకోవాలి నాయకుడిగా. కనుక మనం అక్కడ చూసాం కదా, సమన్వయం ఉండాలి. న్యాయాన్ని జరిగించాలి. న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. న్యాయానికి ప్రాధాన్యత అంటే నాయకుడు ఎప్పుడు కూడా న్యాయాన్ని అనుసరించే చేయాల్సి ఉంటుంది. కనుక ఉండాల్సింది సహనం, సమన్వయం. కానీ అలా ఫలితం ఏంటండి? అక్కడ ఫలితం మన ఉద్దేశ ప్రకారం, నా ఉద్దేశ ప్రకారం అయితే తొందరపాటు చర్య అండి. అది తొందరపాటు చర్య అంటున్నాను నేను. ఫలితం ఏం జరిగింది? అక్కడ ఈజిప్షియుడు, ఐగుప్తీయుడు చచ్చిపోయాడు. ఆ తర్వాత జరిగింది ఏంటనుకున్నారు? అసలు ఎప్పటికే భయపడినాడు అతడు. న్యాయం కోసం చేసిన ఈ ప్రయత్నం అతన్ని పిరికోడిగా చేసింది. అతడు పారిపోయాను అనే పదం నిజానికి అతనిలో ఆ భావన, మోషేలో ఆ భావన అక్కడి నుండి వచ్చేది. ఎందుకలా జరిగిందంటే చాలాసార్లు నీతి నియమాలతో మరి యుద్ధాలు చేసినప్పుడు, మోషే సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు వెళ్ళి విజయాలు పొందినప్పుడు ఎంతోమందిని చంపాడు. న్యాయబద్ధం అది, రాజధర్మం అది, అది చేయాల్సిన న్యాయం అది, కనుక ఉండాల్సిన లక్షణం అది. కానీ అక్కడ నుండి
భయపడి, ఫరోకు భయపడి, ఎందుకంటే ఆ తర్వాత ఒక అంటాడు అనమాట, ఏమంటాడంటే హేళన చెప్తాడనమాట, ఏంటి గొడవ పడుతున్నావు, అధికారం అని అనుకుంటున్నావా, చంపేసి నన్ను కూడా ఇసుకలు కప్పెట్టేస్తావా అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో మోషేలో అంటే అక్కడ నుండి అందరికీ అలా కూడా అలా చేస్తాడంటరా, అలా చేస్తాడంట, అంటే తనకి ఇష్టం లేని వాళ్ళని తమ జాతి వాళ్ళ కోసం మనల్ని చంపేసి ఇసుకలు కప్పెట్టేస్తాడంటరా. అలాంటి ఒక ఫోకస్ ప్రజలందరిలో వస్తే తనకు ఒక ఉనికి లేదు. అంటే స్వయంగా రాజుగారి కొడుకు కాదు కదా, రాజుగారి కూతురు కొడుకు కూడా కాదు, కానీ కూతురు పెంచుకుంది అంతే. భయపడి అదిగో రెఫరెన్స్ చెప్పండి. అదిగో చూసారా 2:15. ఏంటి ఫలితం? పిరిగితనం, పారిపోయి ఫరో దగ్గరికి వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరిగింది ఎక్కడండి? రాజ్యంలో జరిగింది. ఫరో దగ్గరికి వెళ్ళిందంటే సీను ఈ విషయం మెల్లగా వెళ్తుంది కదా. సో పారిపోయింది. దాని పక్కన పిరికితనం, భయం. సో ఇవన్నీ ఫలితాలు. కనుక అన్యాయంపై కోపం చేసేటప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, న్యాయం పేరుతో వచ్చిన కోపం కూడా పాపం. అంటే న్యాయం కోసం వచ్చిన కోపం నియంత్రణ లేకపోతే పాపం అవుతుంది. అది మనం తెలుసుకున్న విలువ. అక్కడ నుండి మీరు కింద రాసుకోవాల్సింది న్యాయం కోసం వచ్చిన కోపం. నాకెందుకు మార్కులు వేయలేదు సార్, ఆడు అలా రాసిన నాకెందుకు ఇలా మార్కులు వేయలేదు అని చెప్పి ఫ్యాన్లన్నీ ఎరగొట్టేసి వెళ్ళిపోయాడు. స్కూల్లో మొత్తం ఫ్యాన్లు ఎరగొట్టేసేసి మొత్తం ఎక్కేసేసి నెక్స్ట్ అవర్ కల్లా ఫ్యాన్లు ఎరగొట్టి ట్యూబ్లైట్లు పక్కల కొట్టేసేసి. కోపమే న్యాయమే, కానీ అది శృతి మించి ఇలాంటి పరిస్థితి. అది అందుకే అన్నాడు కదా, మనం న్యాయం కోసం వచ్చిన కోపం నియంత్రణ లేకపోతే ప్రమాదకరం. ఇది మనం నేర్చుకునే సత్యం. అంటే వాళ్ళ భావోద్వేగాలు మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి అన్నమాట. వాళ్ళ భావోద్వేగాలు మీరు ఇలా చేయకూడదు. కొత్త నిబంధనలు అదే అంటాడు, మీకు బుద్ధి కలుగుటకై ఈ విషయాలన్నీ రాస్తున్నాను నేను. ఇజ్రాయెల్ టైంలో జరిగిందంటాడు 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అక్కడ ఉంటుంది ఆ పదం, మీకు బుద్ధి కలగడానికి కోసం ఇవన్నీ నేను చెప్తున్నాను అని. కనుక కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి, అక్కడ మనకి 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మనకి బుద్ధి కలగటానికి. ఎందుకంటే ఈ ఎమోషన్స్ ధ్యానం చేయాలి. మనం లీటర్లనే మనం తొందరపడి కొన్నిసార్లు మాట నేర్తుంది, టక్మని అనేస్తుంది. ఆయన అంతేనండి, ఆయన పక్షపాతి, ఆయన అంతేనండి డైరెక్ట్గా, ఆయన అంతేనండి, ఆయనకి ఫేవరిజం ఎక్కువ అండి. ఫేవరెట్లు ఉంటారండి ఆయనకి. అలా టక్మని అనేస్తాం మనం నోరు జారిపోతాం, కోపంలో అనేస్తాం అనమాట. దాన్ని నియంత్రించుకోలేక అనేస్తాం అనమాట. సో దానివల్ల జరిగిన పరిణామాలు. ఓకే, మోషే వచ్చేసాడు నిర్గమకాండంలోనండి. నెక్స్ట్ ఇంకొక ఇద్దరిని చూద్దాం మనం, మిరియాముని అహరోన్ని కూడా చూద్దాం. అంటే ఒక కుటుంబాన్ని చూస్తే ముగ్గురు 3 రకాలైన భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. భిన్నమైన వ్యక్తులైన ముగ్గురిని ప్రభువు తన కోసం వాడుకున్నాడు. అంటే ఒక కుటుంబంలో అందరూ ఒకే రకంగా ఉండాలని ఏమీ లేదు, ఒకే రకంగా ఎవరు కూడా ఉండరు. జాన్సన్ గారు వేరు, స్టీవెన్సన్ గారు వేరు, పాల్సన్ వేరు, పీటర్సన్ వేరు. నలుగురు వేరు వేరు భిన్న వ్యక్తులైనప్పటికీ కూడా, భిన్నమైన తలాంతులు కలిగి ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా, ముగ్గురిని కూడా తన సంఘం కోసం వాడుకుంటాడు. నిన్ను కూడా వాడుకుంటాడు. ఇంట్లో 2 పిల్లలు రాబీన్, రియా, ఇద్దరు ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరు లక్షణాలు ఇద్దరు కూడా ఒకరు కాదు, వేరు తలాంతులు ఉంటాయి, సామర్థ్యాలు వేరు. ఒకళ్ళ నుండి ఒకళ్ళని పోల్చకూడదు అసలు. ఎప్పుడు విన్సీని షమ్మతో పోల్చకూడదు, షమ్మని జోతో పోల్చకూడదు, జోనే ఇంకొకళ్ళతో పోల్చకూడదు. కనుక ఏంటంటే ఖచ్చితంగా మనం వాళ్ళ సామర్థ్యాల దృష్ట్యా భావోద్రేక చర్యల్లో మనం తెలుసుకోవలసిన విషయాలు మనం ఇప్పుడు మనం అహరోన్ని, మిరియాముని గురించి
మనం తెలుసుకుందాం. సో వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుంటే వచ్చే వారంతో మనకి భావోద్వేగాలు అయిపోతాయి. ఎందుకంటే నిర్గమాకాండంలో కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళను కూడా మనం చూడాల్సి ఉంది. అది సంఖ్యాకాండంలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం చూద్దాం. సో భావోద్వేగాల నుండి మరొక అంశానికి వెళదాం. నెక్స్ట్ అహరోను చూద్దాం. అహరోను గురించి మనం ఆలోచిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయాన్ని బేస్ చేసుకున్నాం మనం. నిర్గమకాండం 32 1 నుండి 4 వచనాలు తెలుసు కదా మీకు. ఇక్కడ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు, మోషే ఆలస్యం చేస్తున్నాడు. కొండ మీద మోషే ఉన్నాడు, 40 రోజులు అయిపోయింది, ఇంకేం సమాచారం తెలియదు, ఆయన కిందకి రాలేదు. ఏమైపోయారండి పాల్సన్ గారు? ఎక్కడికి వెళ్ళారండి? ఏంటిది? వెళ్ళిపోతాడా? కెనడా వెళ్ళిపోతాడా, లేకపోతే ఆఫ్రికా వెళ్ళిపోతాడా? ఏమైపోయాడు? 40 రోజులు లేడు. అదే దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు తీసుకెళ్తా కనుక ఏమయ్యాడు దేవుడు? కనుక మేము ఈజిప్ట్లో నుండి మమ్మల్ని నడిపించిన దేవుణ్ణి చేసుకుంటాం. ఈజిప్ట్లో నుండి నడిపించిన దేవుణ్ణి చేసుకుంటామని వాళ్ళు ఏం చేయమంటున్నారు? దూడ నడిపించేటంటే అసలు సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందండి? కనుక అహరోను లేడా? ఉన్నాడు. అహరోను ఉండగా జరిగిన సంఘటన ఇది. వాళ్ళందరూ వచ్చి అహరోను మీద భయంకరమైన ఒత్తిడి తీసుకొచ్చారు. మామూలు ఒత్తిడి కాదు, ఏజ్ లేదు, పెళ్లి చేసేయాలంతే. శిఖామణి గారి మీద ఒత్తిడి. కష్టమండి, చేయకూడదండి, అలాగా చేసేయాలంతే. దానికి బెదిరింపు ఏంటి? 18 మంది కుటుంబాలు ఉన్నాయి మరి మాయి, చేయకూడదండి, చేసేయండి ముందు, తర్వాత రిజిస్టర్లో తర్వాత ఎంటర్ చేయమని అన్నారు. ఆయన చేసిన వెంటనే సర్టిఫికేట్ ఇమ్మని ఉందండి. అంచేత చేయటం కుదరదు, కానీ చేయాల్సిందే. ఇంకో పని చేయండి, ఆధార్ కార్డులు మార్చేస్తాం. ఆధార్ కార్డులు మార్చేశారనుకోండి, మీరు టీసీలో అసలు దాని ఉంటుంది. ఒకవేళ టీసీ తీసుకురమ్మన్నారు అనుకోండి, ఒరిజినల్గా మీ టీసీలో ఒరిజినల్ ఉంటుంది, మీ ఆధార్ కార్డు ఉంటుంది, టీసీ ఉంటుంది. అప్పుడు దెబ్బతింటారు కదా. ఇవన్నీ చెప్తాం, కుదరదు. ఒత్తిడి అనమాట. సమాజపు ఒత్తిడి, సంఘం ఒత్తిడితో కూడిన భయం ఇది. మామూలు తనక భయాల్లో 4 రకాలు ఉంటాయి. దాని మీద లాటన్ అనమాట ఒక శాస్త్రవేత్త రీసెర్చ్ చేశాడు భయం మీద. సో అందులో ఒకటి వ్యక్తిగతమైన ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగతమైన ఒత్తిడి అంటే నేను ఏదో గుర్తు తెచ్చుకొని భయపడ్డా. పరిస్థితుల ఒత్తిడి ఉంటుంది. సంఘటనలో మనకి కరోనా వచ్చింది, ఆ పరిస్థితి చూసి మనకు భయం. మీకు కరోనా వచ్చింది, నాకు వచ్చింది, లేకపోతే ఏదో కలరా వచ్చింది, పరిస్థితులు భయం. తుఫాన్ వచ్చింది, ఈ తుఫాన్ ఇవన్నీ కూడా పరిస్థితులను బట్టి భయం. మూడవది ఎదటి వ్యక్తుల దృష్ట్యా భయం కలుగుతుంది. ఎదటి వ్యక్తులు మన జీవితాల్లో ఎలాంటి ఈ పని చేస్తారు, భయపెట్టి ఇబ్బంది కలిగించి ఇది చేస్తాం అని అన్నప్పుడు వ్యక్తుల్ని బట్టి కలిగే, వస్తువులను బట్టి కానీ పరిస్థితులను బట్టి కలిగేది వ్యక్తిగత భయం. సో ఈ 4 రకాలైన భయాలు మనిషిని ఎప్పుడు లాటన్ అని మంచి రీసెర్చ్ స్కాలరు, అది తన గురించిన భయం, వ్యక్తిగతమైన భయం. రెండవది పరిస్థితులు బట్టి భయం. మూడవది వ్యక్తులను బట్టి జరిగే భయం. నాలుగవది వ్యక్తిగత భయం, వస్తురీత్యా భయం అంటే అర్థం ఏంటంటే, పరిస్థితులు అంటే అట్మాస్ఫియర్ ఉంది. ఉదాహరణకి ఏదైనా కొన్ని వస్తువులు వాడేటప్పుడు మనకి భయం కలుగుతూ ఉంటుంది. బ్లేడు చెక్కాలి, ఏదన్నా చేయాలి, వస్తు భయం ఉంటుంది అనమాట. వస్తు భయం. పరిస్థితుల భయం అంటే అట్మాస్ఫియర్కి సంబంధించిన భయం. వ్యక్తుల భయం కనుక వస్తురీత్యా కలిగే భయం ఉంటుంది. ఉదాహరణకి పిల్లాడికి బెత్తాన్ని చూస్తే భయం, పిల్లాడికి అర్థమైందండి. స్పీకర్కి ఆడియన్స్ని చూస్తే భయం, అర్థమైందండి. వస్తురీత్యా భయం, మనుష్యరీత్యా భయం, వ్యక్తిగత భయం, పరిస్థితుల భయం. ఈ 4 రకాలుగా మనిషి భయపడతాడు. ఇక్కడ ఏంటంటే మనిషిలో ఈ భయం ఒత్తిడి, ఈ ఒత్తిడి అధికం అవటం వలన ఒత్తిడితో కూడిన భయం, అన్ని రకాలుగా ఒత్తిడితో ఈ భయం పుట్టుకుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనుష్య రీత్యా తను భయపడ్డాడు,
నిజానికి దేవుని యందు భయం ఉండాలి. మనుష్య రీత్యా భయం కదండి, దేవుని యందు భయం ఉండాలి. కానీ మనుష్య భయం ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఏం జరిగిందండి? భావోద్రేకం. భావోద్రేకం ఏంటంటే ఒత్తిడికి లొంగి పాపం చేయడం. ఆజ్ఞను అతిక్రమించడం. దీన్ని దుస్సాహసం అంటారండి. సాహసం కాదు ఇది, దుస్సాహసం అన్నమాట. దేవుడికి వ్యతిరేకంగా మామూలుగా అంటే మనుషులకి పరంగా చేస్తే సాహసం చేశాడరా అంటాం. ఏకంగా దేవుడి ఎదుట దుస్సాహసానికి పాల్పడ్డాడు. దానికి కారణం ఏంటి? అసలు మోషే ఆలస్యం. ఇప్పుడు మోషే ఆలస్యం చేశాడు అనుకోండి, ప్రజలు ఒత్తిడి అనుకోండి, జవాబుదారి ఎవడో? అహరోనే. అంటే జవాబుదారీతనాన్ని మర్చిపోయాడు. చేసిన తప్పు జవాబుదారీతనం అతనిలో లేదు. జవాబు చెప్పుకోగలగాలి. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకి ప్రతి కారణానికి కూడా సమాధానం చెప్పగలిగిన వాడే ఉండాలి. అలాంటి జవాబుదారీ పరిస్థితి ఉండాలి తనకి. కనుక ఉద్వేగ ప్రభావం ఏం జరిగింది చెప్పండి? ఉద్వేగ ప్రభావం. బంగారు దూడ. అంటే దీనికి నేనేమో రాసుకున్నానంటే రాజీ నిర్ణయం ఇది. దుస్సాహసంలో రాజీ తత్వం ఉంటుందన్నమాట. రాజీ పడిపోవటం. రాజీతనం మనకు ఉండకూడదు. లోకంతో మనం రాజీ పడకూడదు. రాజీ పడటం, ప్రజలతో రాజీ పడిపోయి వాళ్ళతో కలిసిపోవటం అన్నమాట. ఈ రాజీ నిర్ణయం బంగారు దూడను కలిగేసింది. ఫలితం ఏం జరిగిందండి? విగ్రహారాధన స్టార్ట్ అయింది. విగ్రహారాధన. మోషే కొండ దిగాల్సరికల్లా మా పాటలు పడుతున్నారు వీళ్ళంతా. దూడనెత్తుకొని, దూడమ్మ నీకు దండాలమ్మ, బాగోగులు చూడంగా వచ్చావమ్మ తల్లి, దూడమ్మ నీకు దండాలమ్మ. హే, దేవుడిని మొక్కాల్సింది పోయి అలా డ్రమ్ములేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. ఒకవైపును కొడతంటే, ఒకవైపు పాటలు పాడుతుంటే, దూడమ్మ అని పాటలు పాడుతుంటే అసలు ఎలా ఉంటుందండి సీన్? అది జీవోత్సాహంలా ఉందే అన్నాడు యెహోషువ. కాదు, జీవోత్సాహం కాదు, అది అపజయధ్వని అన్నాడు మోషే. అపజయధ్వని, జయధ్వని కాదు అది. ఆర్భాటం చేస్తున్నారు. ఓ వెరీ గుడ్. అది జయధ్వని కాదు, అది అపజయధ్వని. అంటే ఫలితం ఏంటనమాట? అపజయం. డైరెక్ట్ అసలు అపజయం. అది అపజయం జరిగింది. మనం గెలవలసిన వాళ్ళం పైనుండే చక్కగా రాజ్యాంగం తీసుకొస్తున్నాడు. అసలు ఆ రాజ్యాంగమే సూపర్. ఎలాంటి తీసుకొస్తున్నాడు అసలు దేవుడు ప్రజలకు ఎలా ఉండాలో నిర్ణయం చేసే స్థితిగతుల్ని తీసుకొస్తుంటే అలాంటిది. సో నెక్స్ట్ ఏం జరిగిందండి? ఫలితం శిక్షింపబడ్డారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భయం మంచిదే, కానీ భయం సవ్యమైన భయం. భయంలో రెండు రకాలు ఉంటాయి. భయం లేదండి అంటాం మనం. ఒత్తిడితో కూడిన ఈ భయం దేవుని సత్యం నుండి దూరం చేస్తుందంట. ఒత్తిడితో కూడిన భయం, ఇది తెలుసుకోవాలి. ఒత్తిడితో కూడిన భయం సత్యం నుండి రాజీకి నడిపిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇది సత్యం నుండి రాజీకి నడిపిస్తుందంట. ఎస్, ఇది ప్రతిదానికి ఒక సైకాలజీ ఫామ్ ఎత్తన్నాం మనం. అంటే ఒత్తిడితో కూడిన ఈ భయం సత్యం నుండి రాజీకి నడిపిస్తుంది. సత్యమే ఉన్నది, సత్యమే రాజీ స్థితి వచ్చేసింది అక్కడికి. ఇలాంటి సీన్ మనం ఒకసారి చూస్తే సౌలు దగ్గర కలుగుతుంది. సేమ్ మీరు సమూయేలు మొదటి గ్రంథం 13, సమూయేలు మొదటి గ్రంథం 13, 11 నుండి 14.
అక్కడ సమూయేలు ఆలస్యం చేస్తాడు. సమూయేలు ఆలస్యం చేస్తే సౌలు వచ్చేసి దహనబలి అర్పించేస్తాడు. దహనబలి చేయాల్సింది సమూయేలు, కానీ సౌలు ఎందుకు చేశాడు? కరెక్ట్గా క్లోజ్ చేస్తాడు, వెంటనే సమూయేలు వస్తాడు. ఏంటి సంగతి అన్నాడు. అప్పుడు సౌలు చెప్తున్న మాటలు ఇలా ఉన్నాయి. ఏమన్నాడు? నేను సాహసించి ఈ కార్యం చేసి తిని. సాహసాలు చేయకూడదు, సాహసాలు చేయకూడదు. సాహసించి ఈ కార్యం చేసి తిని. దేవుని నిర్ణయం చొప్పున చేయాలి, కానీ సాహసాలు ఉండకూడదు, చేయకూడదు. రెండోది, అప్పుడు సమూయేలు అన్నాడు, నీవు అవివేకపు పని చేసేటివి. అవివేకపు పని, చాలా అవివేకపు పని చేశావు. వివేకం లేదా నీకు? చేయాల్సిన చాలా ఆలస్యం అయితే దేవుడు చూసుకుంటాడు. ఆలస్యం అయితే మార్గం ఏంటో సమూయేలు చెప్తాడు. అంతేగా నువ్వేంటి, నువ్వు నిర్ణయాలు తీసుకుంటానికి రాజుగా. సో సాహసాలు చేసావు, నువ్వు అవివేక పని చేసావు. ఇంకో మాట ఉంది, కనుక దేవుడు నిన్ను తీసి దైవ చిత్తానుసారమైన మనిషిని పెడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దైవ చిత్తానుసారమైన మనస్సు లేదు. సాహసం చేశావు, అవివేకపు పని చేశావు. దైవ చిత్తానుసారమైన మనస్సు లేదు. ఈ 4 మళ్ళీ అక్కడ కనబడతాయి మనకు ఆహారంలో, అందుకోసం చెబుతున్నాను. 4వది అక్కడ చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఆజ్ఞాపించిన దానిని గైకొనకపోతివి. ఆజ్ఞను అది గైకొనకపోతివి. ఈ 4 అక్కడ చూడండి ఒకసారి. సాహసం చేశాం, నిజమే. అహరోను దూడ చేయించడానికి కూడా ఏంటండి. పైగా మోషే ఏమన్నాడు తెలుసా? వాళ్ళు కొంచెం గందరగోళం చేశారు. అప్పుడు బంగారం తీసుకొచ్చి అగ్గిలో వేస్తే దూడైందన్నాడు. బంగారం అగ్గిలో వేస్తే దూడైపోతండి. బంగారం అగ్గిలో వేస్తే అసలు ఎంత దానికి ఎంత రాజీకి జనరలైజేషన్ మాట్లాడుతున్నాడు అక్కడ. సో సాహసం పనిచేశాడు అహరోను. 2 అవివేకం పనిచేశాడు ఒక నాయకుడిగా. 3 దైవచిత్తానుసారమైన మనసు. అక్కడ విగ్రహారాధన చేయకూడదని పైనుండి తీసుకొస్తున్నాడు. ఇంతకే ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలు ఇదే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ ఏ రూపాన్ని చెక్కుకోకూడదు. అసలు అవి తీసుకొస్తున్నాడు. ఇక్కడ జరుగుతుంది సీను చూడండి. దైవ చిత్తానుసారం. 3వది, ఆజ్ఞను నువ్వు గైకొనకపోతివి. కనుక దేవుడిచ్చిన ఆజ్ఞని నువ్వు గైకొనలేదు. కనుక భయం మనల్ని సత్యం నుండి రాజీకి నడిపిస్తుంది. ఓకే, రైట్. ఆహారం మిరియాము గురించి కూడా చెప్పుకొని మనం ఓకేనండి. ఇది అర్థమైంది కదా. ఆహారం ఈ కుటుంబంలోనే చూసారా. మిరియాము అంటే స్త్రీలనే కాదండి, స్త్రీలనే కాదు, మనం లక్షణాలని అందరిలోనూ చూసుకోవాలి. మిరియాము సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మిరియాము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి మీకు. సంఘటన చెబితే అర్థం. మోషే కూషు దేశం వెళ్ళాడు యుద్ధానికి. కూషు అంటే ఆఫ్రికా వెళ్ళాడు. ఆఫ్రికాకు వెళ్ళేటప్పుడు నైలు నది దాటాల్సి ఉంది. నైలు నది దాటేటప్పుడు అతడు తాపకరమైన సర్పాలు పైకి లేవటం చూశాడు. పైకి లేవటం చూసి మోషే ఆలోచించి, ఇటు మనం దాటలేం, ఇంకొక పని చేయాలి అని గ్రంథాలు విప్పి పరిశీలించి ఇక్కడ ఎగిరే పాముల్ని ఏ పక్షులు తింటున్నాయి అని పరిశోధన చేసి, పించ్ అనే ఒక పక్షులు ఆ యొక్క పాముల్ని తింటున్నాయి అని తెలిసి సైనికులను పిలిచి ప్రతి ఒక్కళ్ళు కూడా బుట్టలు తీసుకొని వెళ్ళి పించి పక్షులు తీసుకురండి అని అంటే, సైనికులందరూ వెళ్ళి పించి పక్షులను పట్టుకొని వాటిని తేగలిగినన్ని బుట్టల్లో తీసుకొస్తే, ఎక్కడైతే పాములు లేస్తున్నాయో అక్కడ పించి పక్షులను వదిలితే
ఈ పించి పక్షులు పాములు తింటున్న టైంలో సైన్యాన్ని అటు దాటించాడు. అది చూసిన అటేపు రాజు ఇక యుద్ధం చేయకుండా తన యొక్క సైన్యంతో తన కుమార్తెతో కూడా మోషే దగ్గరకు వచ్చి, ఇంత జ్ఞానవంతుడైన నేను చూడలేదు, నా రాజ్యాన్ని నీకు సమర్పిస్తున్నాను, అందుచేత రాజ్యం తీసేసుకో, నాకు గుర్తుగా నా కూతురుని తీసుకెళ్ళా, నువ్వు నాకు అల్లుడు అని చెప్పుకుంటాను అని మోషేతో పాటు తన కుమార్తెనిచ్చి పంపించేశాడు. సో ఇంత క్రితం అలాగే జరిగేది. సొలొమోను కూడా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడంలో మూలం కూడా అదే. సొలొమోను అల్లుడు అని చెప్పుకోవడానికి చాలామంది రాజులు సొలొమోను మాకు బంధువు అని చెప్పుకోవడానికి తమ కుమార్తెల్ని రాజుగారితో పంపేసేవారు అనమాట, పెళ్లి చేసి. సో అలాగా నిజానికి మోషే కోరుకుంటే జరిగింది కాదు, అది మోషే ప్రేమిస్తే జరిగింది కాదు. కూషు దేశస్త్రాలతో పాటు ఇంటికి వచ్చాడు. అసలు ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే ఆ అమ్మాయిని చూసింది. ఈ విషయాలన్నీ కనుక్కోవాలి కదా, కనుక్కోకుండా వెంటనే చూసారా వెళ్ళాడు, ఒకదాన్ని అంటేసుకొచ్చేసాడు. అనని ఇక సనగటం మొదలెట్టింది. దేవుడికి కోపం వచ్చింది. అసలు విషయం తెలుసుకోకుండా సనగటం ఏంటి నువ్వు అని చెప్పి 7 రోజుల కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. 7 రోజుల కుష్ఠరోగం 3 రకాలు ఉంటుంది. 7 రోజుల కుష్ఠరోగం, 7 సంవత్సరాల కుష్ఠరోగం, జీవితాంత కుష్ఠరోగం. 7 రోజుల కుష్ఠరోగం మిర్యాము, 7 సంవత్సరాల కుష్ఠరోగం గెహాజీ, జీవితాంత కుష్ఠరోగం మన అన్న రుజియా, వీళ్ళందరూ కూడా జీవితాంత కుష్ఠరోగం. సో ఇక్కడ మిర్యాములో మనం చూసింది ఏంటంటే సణుగుడు. మిగిలిన చోట కూడా ఆమె యొక్క గర్వానికి మూలం అని చాలామంది రాశారు, అసూయకు మూలం అని కొంతమంది రాశారు. సరే అది వదిలేసండి. అక్కడ మనకు కావాల్సింది భావోద్రేకాల్లో సణుగుడే కనబడింది. భావోద్రేకం, సణుగుడు అంటే అర్థం ఏంటండి? డైరెక్ట్గా అనలేక పక్కన మాట్లాడే పరిస్థితుల్ని సణుగుడు అంటాం మనం. కనుక సణుగుడు ఉద్వేగ ఫలితం ఏం కలిగిందండి? ఫలితం 7 రోజుల కుష్ఠరోగం. ఎస్, వండర్ఫుల్. అసూయ కూడా కూడా రాశాను నేను రియల్గా. సణుగుడు, అసూయ, అహంకారం ఇది కూడా ఉంది రాసినవి. పక్షపాత భావన కూడా ఉందంటగా బుక్లో చదివాను నేను. సరే, ఉద్యోగానికి రిజల్ట్ కుష్ఠరోగం జరిగింది. 10వ వచనంలో 7 రోజుల కుష్ఠరోగం. శిబిరంలో అలాగ ఉండిపోయింది. అసలు ఇక్కడ మీరు గమనిస్తే సణుగులు ఆత్మని కలుషితం చేస్తాయి. ఇది నేర్చుకోవలసిన సత్యం. సణుగుడు ఆత్మను కలుషితం చేస్తాయి. యోధా, దానికి ఒక 3 రెఫరెన్స్లు రాయండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలో 2-3 సార్లు ఉంటుంది, 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అక్కడ దేవుడు అండి మోషే సణుగుతుంటే దేవుడు రంగంలోకి దిగి అంటాడు 12వ అధ్యాయంలోనే, మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అక్కడే చెప్పింది, నువ్వే సణుగుతున్నావు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అమ్మా అతను. నువ్వు అలా అనొచ్చా? ఇంకో మాట అంటాడు, అతడు నా ఇల్లంతటిలో, భూమి మీదే మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అక్కడ చెప్పిన మాటలు చూసారా? చదవండి అక్కడ. ఇదిగో ముఖాముఖిగా అతనితో మాట్లాడిన చూసారా? ముఖాముఖిగా మాట్లాడిన వాడిని అతన్ని అన్నావా నువ్వు? ఎంత సాక్ష్యం అండి! అంటే ఎవరన్నా సణుగుతుంటే దేవుడే రంగంలోకి దిగి సాక్ష్యం ఇస్తాడు. మనం అలా ఉంటే సాక్ష్యం దేవునిది. చూసారా?
ఎవరైనా సడిగారు అనుకోండి పక్కన, బాధపడకండి. ఎవరన్నా గుణిగారు అనుకోండి, బాధపడకండి. దేవుడు వాళ్ళకి భూమి మీద నువ్వు మిక్కిలి సాత్వికుడుగా, ఇల్లంతట్లో నమ్మకమైనవాడుగా, ముఖాముఖిగా దైవ ప్రత్యక్ష ఎరిగినోడుగా దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. అద్భుతమైన లెసన్స్ అండి మనకి. ఈ ధ్యానిస్తున్నప్పుడే చాలా భావోద్వేగాలు, మనం ఇలా ఉండాలి, ఇంకా సాత్వికతతో ఉండాలి, ఇంకా దీనత్వంతో ఉండాలి, ఇంకా సహించే వాళ్ళం ఉండాలి. అలా మనం వచ్చే వారం మరికొన్ని చివరి క్లాస్ అది. వచ్చే వారం మనం భావోద్వేగాలలో తర్వాత క్లాసులకు మనం తర్వాత వెళ్దాం. కనుక మనం ఈ దైవభక్తుల యొక్క జీవితాల్లో ఉన్న లక్షణాంశాలని ఎరిగిన వారమై మరి చక్కగా మన జీవితాలలో నాయకులుగా భావోద్వేగాల యొక్క అదుపులో ఉంచుకొని మనం ప్రభు కోసం జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ప్రసాద్ ప్రార్థనలో నడిపిస్తాడు. రండి. ప్రార్థన. మహాగణుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంత్రం కృపచేత మమ్మల్ని కనికరించి సమకూర్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి ఎమోషన్స్ గురించి శ్రేష్టమైన సంగతులు ఇదిగోనైనా అనేక మంది వ్యక్తుల జీవితాల్లో నుండి మేము నేర్చుకోవటానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలనైనా మా ఎమోషన్స్ నీ ఆధీనంలో, ఆత్మాధీనంలో ఉండటానికి మీరు సహాయం చేయండి. అన్ని సమయాల్లో కూడా ప్రభువా నీ కృపచేత మమ్మల్ని నడిపించండి. ఇదిగోనైనా మరి చాలా విషయాలు మీరు నేర్చుకోవడానికి కృపించారు. స్తోత్రాలు. మరి దాసుడు పాలన్నని కుటుంబాన్ని పరిచర్యని చేతులకు అప్పగిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.